వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సారీ గాయస్, నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదు నిన్న. ఇవాళ అయితే డైలీ అనాలిసిస్ వీడియోలో అయితే చార్ట్ గురించి మీకు పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఓకే, మనము డీల్ చేసుకున్న దానికి 46,000 నుంచి బిలో లెవెల్ చెప్పాను. 46,400 అబోవ్ అయితే అప్ సైడ్ వ్యూ అయితే చెప్పాను. అలానే నిఫ్టీని చూసుకున్నట్టయితే 21,600 బిలో చెప్పాను, 21,800 బిలో అబోవ్ చెప్పాను. ఓకే గాయస్, మనం చార్ట్ మీద చూసుకుందాం. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చిల్ అవ్వడానికి బయటకైతే వచ్చాము వ్యూ అయితే చూడడానికి. ఓకే, మీరు కూడా వ్యూ చూడండి. చూసారు కదా గాయస్, అలానే తమ్నేల్ చూడండి. చూసారు కదా, 1 lakh అయితే బుక్ చేసాము. 7,000 సంథింగ్ ఇన్వెస్ట్మెంట్, 9,700 సంథింగ్తో అయితే బుక్ చేశారు. సో గాయస్, నేనైతే ఇవాళ దర్గాకి వచ్చాను. సో ఎంట్రీ ఎంత హ్యాపీ అంటే, ఇవాళ దర్గాలోకి ఎంట్రీ అవుతున్నా నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, స్క్రీన్ షాట్ అస్సలు వేరే లెవెల్. అయితే మీరు కూడా నేను స్క్రీన్ షాట్ని అయితే షేర్ చేస్తా. ఎందుకంటే గాయస్, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే గాయస్, ఇంక లేట్ ఎందుకు, ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా లాగ్ అయింది. చార్ట్స్ని అయితే చూసేద్దాం. లెట్స్ వాచ్ ద చార్ట్స్. గాయస్, చార్ట్ మీదకి అయితే వచ్చేసాం. చార్ట్ చూస్తున్నాం కదా, నిఫ్టీ. ఓకే, మనం ఏం మాట్లాడుకున్నాం, 21,600 అని పోస్ట్ చేశాను నేను. పోస్ట్లో 21,600 బిలో. ఓకే, 21,800 అబోవ్. మార్కెట్ ఓపెనింగే 21,800 అబోవ్ ఓపెన్ అయ్యింది. సో మనం లాంగ్ సైడ్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో గాయస్, మనం 9:45 తర్వాత అయితే మనం ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకుంటాం. నేను ఇవాళ అయితే ఏ ట్రేడ్ ప్లాన్ చేయలేము, నా ఫ్రెండ్ ట్రేడ్ చేశాడు. ఓకే, 9:45. ఓకే, 9:45 ఇక్కడ చూసుకోండి. 9:45 తర్వాత అంటే 9:50 క్యాండిల్ అనుకుందాం, ఒక 15 minutes. సో గాయస్, 10 o'clock క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్లో ఎంట్రీని ప్లాన్ చేసుకోవడం. ఇక్కడ 21,800ని స్టాప్ లాస్ ఇవ్వడం. సో ఇక్కడ నుంచి టార్గెట్ అప్ టు మన 1:2 తీసుకోవడం అయితే జరుగుతుంది. సో గాయస్, మన వ్యూ ప్రకారం అయితే లాంగ్ సైడ్ అయితే వెళ్ళింది. అలానే ఎగ్జాక్ట్గా మనం మార్కెట్లో అయితే లేం. సో ఇక్కడ నుంచి నేను రిజెక్షన్ ఎందుకైందో నేను అబ్జర్వ్ చేయలేదు. సో గాయస్, మన వ్యూ ప్రకారం అయితే 1:2 అనుకున్నాం. ఇక్కడ నుంచి 21,900 కదా, 21,900 నుంచి మనకి ఎంత స్టాప్ లాస్, 21,800, 100 పాయింట్స్. ఓకే, 21,900 నుంచి 100 పాయింట్స్ అంటే మనకు 1:2 కదా, 200 పాయింట్స్ వెళ్ళాలి. 200 పాయింట్స్ అంటే వెళ్ళిందా? ఓకే, ఎగ్జాక్ట్గా 200 పాయింట్స్ అయితే మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో గాయస్, మన టార్గెట్ రీచ్ అయ్యాక మనం అయితే క్లోజ్ చేసుకుంటాం. సో మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా పేపర్ ట్రేడ్లో. సో గాయస్, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోదాం మనం. ఓకే గాయస్, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఓకే ఓపెనింగ్ 46,400 మీద ఓపెన్ అయి ఉంది. ఇక్కడ నేను 46,400 ఉంది కదా. ఓకే, ఒక్క 1 minute. ఓకే, 400 కదా. ఓకే, ఇంచుమించు ఒక 4 points. ఓకే, ఏం కాదు. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే 46,400 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. మనం తీసుకునే ట్రేడ్ 9:45 తర్వాత మొమెంటమ్ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి, ఇలా మనం చూసుకున్నట్టయితే మొమెంటమ్ ట్రేడ్లో అయితే మన స్టాప్ లాస్ ఇచ్చేసి ఉండాలి, లాస్ అయ్యి ఉంటారు. సో గాయస్, సేఫ్ స్కాల్పర్స్ అయితే 9:45. ఓకే, 9:45. ఓకే గాయస్, 9:45 తర్వాత మనకు వచ్చిన మూవ్ డౌన్. ఓకే, సో మనం స్టాప్ లాస్ ఇవ్వాల్సింది 46,700. ఇక్కడ మనకు రిజెక్షన్ ఉంది తెలుసు కాబట్టి 46,400 దగ్గర అయితే మనం వెయిట్ చేస్తాం, ట్రేడ్ అయితే ప్లాన్ చేయం. మనం ఎక్కడైనా ప్లాన్ చేసుకున్నా అప్ టు ఇక్కడ వరకు అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. 46,900 దగ్గర సమ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. 46,600 దగ్గరనే మనకు చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే, ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఉంది, పైకి వెళ్ళాక సపోర్ట్ అవుతుంది. సో రెసిస్టెన్స్ అయితే ఉంది. సో గాయస్, నేను ఇది బ్రేక్అవుట్ అయ్యింది 46,600. నేను మళ్ళీ అగైన్ 46,900 అనుకున్నా. సో 46,900 అయితే రీచ్ అవ్వలేదు. రీచ్ అయ్యిందా 46,900? ఓకే, అయినట్టే ఉంది అనుకుంటా. నియర్ టు 46,900 వెళ్ళింది. సో అక్కడ నుంచి మళ్ళీ అగైన్ పడింది, ఎందుకంటే ఇక్కడ సమ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి గాయస్.
గాయస్ మీరు చూసుకున్నట్టయితే ఇవాళ ఒక్కరు వచ్చారు. సో తనది నేను లాస్ట్లో చెప్తాను. ఆప్షన్ చైన్లో ఎలా చూసుకోవాలి, ఏంటి టార్గెట్ ఇవ్వాలి అనే సమ్ క్వశ్చన్ అడిగారు. మీరు ఎలా తీసుకుంటారు, సమ్ పాయింట్స్ అనేవి ఎలా చెప్తారు అంటే నేను ఆయన క్లియర్గా చెప్పాను. సో గాయస్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 46,400 బిలో చూసుకున్నట్టయితే మనం అక్కడ నుంచి అప్ టు మనం తీసుకునే ఇక్కడ ఈ క్యాండిల్లో మనం చెప్పాం కదా, బ్రేక్అవుట్ తర్వాత ఫస్ట్ క్యాండిల్లో తీసుకోం, దాని తర్వాత క్యాండిల్ లేదా ఇక్కడ ఈ గ్రీన్ ఈ రెడ్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం అయితే ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. స్టాప్ లాస్ అయితే ఇది ఇస్తాం, అది మనకు తెలిసిన రూలే. సో గాయస్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ మనకు కిందకు, ఓకే 200 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే దొరికింది. 200 to 300 పాయింట్స్ మన 46,000. ఓకే మన సపోర్ట్ ఏరియా కూడా బ్రేక్అవుట్ అయ్యింది. సో గాయస్ నేను టుమారో వ్యూ అయితే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బులిష్ ఆర్ బేరిష్ అని క్వశ్చన్ మార్క్లో ఉన్నా, ఇంకా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మనం ఇక్కడ క్లోజింగ్ని బట్టి అయితే బేరిష్ని అయితే నేను చూస్తున్నా. ఓకే స్టిల్ మై వ్యూ ఈజ్ బులిష్, కాకపోతే నేను ఇక్కడ క్లోజింగ్ని బట్టి మాత్రమే నేను బేరిష్ అంటున్నా. ఓకే గాయ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గాయ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను కదా, ఇదే ఇవాళ బుక్ చేసుకున్న ప్రాఫిట్. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ అయితే ఇవాళ అయితే లేదు, ఒక 15 మినిట్స్ ఏమో పెట్టాను. ఓకే వరుణ్ బ్రో అర్థమైంది కదా నీకు చెప్పింది అయితే ఆప్షన్ చైన్ గురించి. ఓకే నాకు నచ్చితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో, అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళకి షేర్ చేయండి. ఓకే గాయ్స్ బాయ్, జై హింద్.